కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు జ్యుడిషియల్ కమిషన్ విచారణలో బయటకు వస్తున్నాయి. ఇక డిజైన్లు లేకుండానే సుందిళ్లలో ఓ బ్లాక్ నిర్మించినట్టు తేలింది. ఓ పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు బ్లాకులు నిర్మించినట్టు తెలిసిందే. మరోవైపు కొందరు అధికారులు తప్పుడు సమాచారం చెబుతూ ఉండటంతో సీరియస్ అవుతున్నారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు 16 మంది ఇంజనీరింగ్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఒక ఏఈ ఎఫిడవిట్ లో ఒక రకంగా సమాచారం ఇచ్చి ఓపెన్ కోర్టులో మరో రకంగా సమాధానం చెప్పారు. దీంతో ఆ అధికారిపై సీరియస్ అయ్యారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. సరైన సమాధానం చెప్పాలని హెచ్చరించారు. కోర్టు ముందు ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పడం తీవ్రమైన నేరమని, దీన్ని క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆఫీసర్ కు వార్నింగ్ ఇచ్చారు. సుందిళ్ల బ్యారేజ్ బ్లాకులను క్రమ పద్ధతిలో నిర్మించారని ఒకసారి, వేరే బ్లాక్ నిర్మించాగా 2A బ్లాక్ కట్టారని మరోసారి చెప్పాడు ఓ అధికారి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు జస్టిస్ పీసీ ఘోష్. అన్ని ఏళ్లు ఫీల్డ్ లో ఉండి ఏది ఎప్పుడు నిర్మించారో తెలియదా అని సీరియస్ అయ్యారు. అయితే బ్లాక్ 2ను కట్టిన తర్వాతే 2A బ్లాక్ నిర్మించామన్నారు మరో అధికారి. 2A బ్లాక్ కు డిజైన్లు లేకపోవడంతో రెండో బ్లాక్ డిజైన్ ఆధారంగా కట్టామని చెప్పారు. రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు. సుందిళ్ల బ్లాక్ దగ్గర బ్లాక్ 1 మినహా మిగతా అన్ని బ్లాకుల్లోని రిపేర్లు పూర్తయ్యాయన్నారు మరో అధికారి. ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ నవయుగ కంపెనీయే పనులు చేస్తుందని, బ్యారేజీలో సీపేజీలను ఇప్పటికే కట్టడి చేశామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర రిపోర్టు ప్రకారం రిపేర్లు జరుగుతున్నాయని తెలిపారు. మొన్నటి వరకు వర్షాలకు బ్లాక్ 1 పనులు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు అధికారి. అధికారుల దగ్గర నుంచి ప్లేస్మెంట్ రిజిస్టర్లు, ఎరెక్షన్ బుక్స్, మెజర్మెంట్ బుక్స్ ను జ్యుడిషియల్ కమిషన్ స్వాధీనం చేసుకుంది. ఒక్క అధికారి నుంచి 6 నుంచి 12 వరకు రికార్డులను